सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर अन्नम सिवास रेड्डी ने कहा कि साबिक बीआरएस हुकूमत अपने 10 साल दौरे हुकूमत में आवाम की उमंगों पर खरे उतरने में नाकाम रही है। उन्होंने कांग्रेस कायदीन के साथ महबूब नगर मंडल के कोडूर गाँव में महबूब नगर दही मंडल के मुख्तलिफ देहातों के इस्तिफादा कुनंदगान में इंदरमा मकानात की कार्रवाई के दस्तावेज़ात तकसीम किए। इस मौके पर रुकन असम्बली ने कहा कि अवामी हुकूमत इक़्तिदार में आते ही एक एक करके वादों को नाफिज कर रही है। रुकन असम्बली ने वाज़ेह किया कि एक शख्स अपनी ज़िंदगी में अपना घर बनाने का ख्वाब देखता है और अवामी हुकूमत इस ख्वाब को पूरा करेगी। उन्होंने वाज़ेह किया कि इंदरमा मकान हर उस अहल को दिया जाएगा जिसके पास मकान नहीं है। उन्होंने कहा कि अवामी हुकूमत पिछली बीआरएस हुकूमत की तरफ से किए गए कर्ज़ों की सूद अदा करते हुए आवाम से किए गए हर वादे को पूरा कर रहेगी। रुकन असम्बली ने कहा कि पिछली बीआरएस हुकूमत ने डबल बेडरूम मकानात के नाम पर आवाम को धोखा दिया है। उन्होंने बीआरएस हुकूमत पर तनकीद की कि बीआरएस हुकूमत की 10 साल की बदइंतज़ामी की वजह से गरीबों के लिए एक भी डबल बेडरूम मकान नहीं दे सकी। उन्होंने कहा कि कांग्रेस हुकूमत ने वादे के मुताबिक इस साल महबूब नगर हल्के के लिए 3500 इंदरमा घर मंजूर किए हैं। उन्होंने कहा कि घर न मिलने पर किसी को परेशान होने की ज़रूरत नहीं है। उन्होंने कहा कि जिन लोगों को पहले मरहले में मकानात की मंजूरी दी गई थी वो फौरी तौर पर अपने घरों की तामीर शुरू करके मुकम्मल करें। उन्होंने यकीन दिलाया कि वह इस बात को यकीनी बनाएंगे कि तामीराती मराहिल के लिहाज से बिल वक्त पर वसूल हों। इस मौके पर अक़लियती मालियाती कॉरपोरेशन चेयरमैन उबैदुल्लाह कोतवाल, डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, मूड़ा चेयरमैन लक्ष्मण यादव, मार्केट कमेटी चेयरमैन बेक्करी अनिता मधुसूदन रेड्डी, टीपीसीसी जनरल सेक्रेटरी संजीव मुदिराज, डीसीसी जनरल सेक्रेटरी सिराज कादरी, कांग्रेस पार्टी के सीनियर कायदीन एमपी वेंकटेश, मारेपल्ली सुरेंद्र रेड्डी के अलावा दीगर कायदीन मौजूद थे। వెలిగిపోతా ఉంది। ఎందుకు జీవితంలో రెండే కళలు వేరే జీవితంలో ముఖ్యంగా మహిళలకు 2 కళలు। ఒకటి పెళ్లి మంచి ఇట్లా పడాలి, మంచి మొగుడు దొరకాలి, అది మొదటిది। రెండవది మంచి ఇల్లు కట్టుకోవాలి, తల మీద చెత్త ఉండాలి, మన పుట్టబోయే పిల్లలు పెరుగుతున్న పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా ఇల్లు ఉండాలి అన్న 2 కోరికలు। మొదటిది అయితే మీరు చేసుకున్నారు, మాకు సంబంధం లేదు, పెళ్లి చేసుకునే దాంట్లో మాకేం సంబంధం లేదు, అది మీరే మీ తల్లిదండ్రులు చేసుకున్నారు, డిలే అవుతుంది। కానీ ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ ఊర్లో ఇందిరమ్మని ఇచ్చినాం, ఎన్ని ఇచ్చినాం? 200 పైన। మరి ఆ ఇళ్ళను చూసి కేసీఆర్ తెలుసు కదా, ఒక ఆయన ఉండే కేసీఆర్ 10 ఏళ్ళు మనం రాత్రి రంపాల పెడితే మీరు బడకేసి కొడితే వెళ్ళిపోయాడు। ఏమన్నాడు? మీ అందరికి గుర్తే ఉంటుంది, ఇషి అగ్గిపేట లాగా ఇళ్ళ నేను పెద్దవి కట్టిస్తా, 2 బెడ్రూమ్లు ఉంటాయి, అల్లుడికి ఉంటాయి, ఆఖరికి గొర్రెలకు మేకలకు కూడా ఉంటాయి అని చెప్పిండా? మరి కట్టిండా? కట్టలేదు। మీరు కోపం మీద వాళ్ళని పక్కన పడేసారు, మమ్మల్ని తీసుకొచ్చారు। మరి మేము వచ్చిన 16 నెలలలో మీకు చేతుల కాగితం ఇస్తున్నామా లేదా? ఇగో ఇటువంటి ఇల్లు పక్కా మీరు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకోనికే మీ అకౌంట్లలో డబ్బులు వేస్తాం, ఆ కాగితాలు దీనికి ఈరోజు వచ్చినాం। అది కూడా ఇల్లు లేని పేదలకు। మీ అందరికి ఇల్లు లేదు కదా, ఇల్లు లేదు కదా, మిమ్మల్ని చూసి వెతికి ఎవరెవరికి ఇల్లు లేదో వాళ్ళని తీసుకొని మా అధికారులందరినీ కూడా మీ ఇంటికి ఒక్కొక్కరికి 4 సార్లు పోయి రాసుకొని ఈరోజు లిస్టు ఫైనల్ చేసి అది మీకు ఇస్తాం। ధర్మం పద్ధతి గల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఏ ఊర్లో పోయినా సంబరాలు పండుగ చేసుకుంటున్నారు। మన ఊర్లో చూస్తాం, ముగ్గు పోసుకుంటే మంచి రోజులు వస్తే ఆ మొత్తం మంచి రోజులలో 1-2 కుటుంబాలు ముగ్గులు పోసుకుంటుంటే, ఈ రోజు పోతుంటే గ్రామాలలో డజన్ల కొద్ది ముగ్గులు పోసుకుంటున్నారు। మా పెద్ద మాధవరెడ్డి సార్ వాళ్ళ ఊర్లో
140 మంది పేదోళ్ళు ముగ్గులు పోసుకొని ఇల్లు కట్టుకుంటున్నారు. ఇంతకంటే గొప్ప సంబరం వస్తుందా? రాదు. మళ్ళా ఈ కోడూరు గ్రామంలో 64 మంది ఈ రోజు ముగ్గులు పోసుకుంటున్నారు. 64 మంది పేద మహిళలకు వాళ్ళ స్వప్నం, వాళ్ళ కళ సాకారం కాబోతా ఉంది. దీనికి కారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. పుట్టి ఇల్లు కట్టించే మేము ఆడికి ఆగుతలేం, మళ్ళీ మీ కడుపుల కమ్మని బువ్వ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని సన్నబియ్యం మీ అందరికి ఇచ్చినవా లేదా? వండుకొని తింటున్నారా లేదా? మరి గతంలో ఏం చేసేది? రేషన్ బియ్యం ఎడమ చేతితో వస్తే కుడి చేతితో ఇచ్చి 100-200 తీసుకొని ఇంటికి పోతుండే, అంతేనా? ఎవరైనా ఆ బియ్యం తింటుండేనా? ఎవరో ఒక్కరో ఇద్దరో తింటుండే. ఇప్పుడు రేషన్ బియ్యాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుపోతా ఉన్నాం. మన పిల్లలకు కమ్మగా వండి పెట్టుకొని తింటాం. నిజమే కదా? మరి ఇదంతా మంచి చేస్తున్నట్టే కదా? మరి టీఆర్ఎస్ మేమే గొప్పగా చేసినామంటే మీరు అడగాలి, ఏం చేసిర్రయ్యా 10 ఏళ్ళల్లా? పెన్షన్ ఇచ్చినాం, మనం ఏమి ఇస్తున్నాం కదా పెన్షన్. రేషన్ షాపు రేషన్ కార్డులు వాళ్ళు ఒక్కటి ఇయ్యలే. కానీ ఈ రోజు మన ఊర్లల్లో ఎవరెవరికి రేషన్ కార్డు లేవో, ఎవరెవరి పేర్లు ఎక్కలేదో అందరి పేర్లు ఎక్కించినాం. ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి ఈ ఊర్లో? ఎంతమంది ఎక్కిరు? 170 మంది. 170 మంది ఎక్కినరా? ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కటి ఎక్కిస్తా ఉన్నాం. ఒక్కటమ్మా మీరు అర్థం చేసుకోవాలి, పిల్లగాడు భూమి మీద పడంగానే పెళ్లి చేయం, పాప పుట్టంగానే పెళ్లి చేయం. మెల్లగా పెరుగుతారు, చదువుకుంటారు, పెద్దగా అవుతారు, ప్రయోజకుడు అవుతారు, అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తారు. అంటే ఒక ప్రభుత్వం కూడా రాగానే అన్ని చేయనీకే కాదు, మెల్లగా సుధరాయించుకుంటాం. ఈరోజు మీరు అంతా వ్యవసాయ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు, వర్షాలు పడ్డాయి, ఇప్పుడు పడుతున్నాయి, మన చెరువులు నిండుతాయి. వర్షాలు పడగానే మనం నాట్లు పెట్టుకుంటాం. ఎందుకు? చెరువు నిండింది కాబట్టి. నాట్లు పెట్టుకున్న తర్వాత చెరువు నీళ్ళు వస్తాయి, మెల్లగా పంట పొలాలకు పోతే మనకు 3 నెలలు 4 నెలల తర్వాత పంట ఇంటికి వస్తుంది. మరి పంట ఇంటికి వచ్చినప్పటికీ చెరువు ఎండిపోతుంది, అంతే కదా? ఎక్కడ పోయినాయి ఆ నీళ్లు? మన పొలాలకు వచ్చినాయి, అక్కడ పంట వండింది, ఆ పంట ఇంటికి వచ్చింది, అంతే కదా? మళ్ళా మీరు నాట్లు పెట్టుకోవాలంటే మళ్ళా వర్షం పడి చెరువు నిండాలి కదా? నిండాలా లేదా? గవర్నమెంట్ కూడా అంతే. గవర్నమెంట్ దగ్గర పైసలన్నీ జమ అయినాక అన్ని మూట కట్టుకొని మీకు ఇస్తాం. అది రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, జీతాలు కావచ్చు, మీ ఊళ్ళో రోడ్డు కావచ్చు. మళ్ళీ పైసలు అయిపోతాయి గవర్నమెంట్ దగ్గర. ఏం చేయాలి? మన అందరం కలిసి తిట్టాలి, అంతేనా? కాదు, ఓపిక పట్టాలి. మళ్ళా వర్షం పడి చెరువుల నీళ్ళు ఎట్లా నిండుతాయో మళ్ళా కొద్దిగా ఓపిక పడితే గవర్నమెంట్ కాదా పైసలు జమ అవుతాయి. ఏం చేసుకుంటారు? పైసలు జమ అయితే మా జేబులో పెట్టుకుంటావా? మళ్ళీ మీ పథకాల కోసం మీ అకౌంట్లలో వేస్తాం. ఇది పద్ధతి. ఇది మన అమ్మలక్కలు అర్థం చేసుకోవాలి, మా యువకులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. వేరే పార్టీ వాళ్ళు చెప్తారు అది రాకపోయా ఇది రాకపోయా, మీరు ఒకటే అడగాలి, వాళ్ళ 10 ఏళ్లలో ఏమేమి వచ్చినాయో లెక్కటి నాయనా అని అడగాలి. ఇల్లు కట్టిస్తావా అని అడగాలి, రేషన్ కార్డు ఇస్తావా అని అడగాలి, సన్న బియ్యం ఇస్తావా అని అడగాలి. వాళ్ళు ఏం చేయలే. ఇప్పుడు ఖరాబ్ చేయనీకి వస్తారు, మన మైండ్ ఖరాబ్ చేయనీకి వస్తారు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ కడుపును చూసి, మీ మనసు చూసి పరిపాలన చేసే పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో పేద